అసలు ఏం సార్ మీ దగ్గర ఏమీ ఉండదు ఫోజు. ప్రజాసేవ అంటావు ఫీజు, సేవలో మళ్ళా రారాజు. వీడు భలే చేసుకుంటున్నాడు యూజు. ఎందుకంటే మీలో ఉంది అటువంటి క్రేజు. అటువంటి క్రేజీ శివరామరాజు, అదే నా పేరు. అదే మీకు ఈజీ. మీరు వస్తారు మళ్ళా ఈ స్టేజీ. మీ వల్ల పోవాలి వీళ్ళలో ఉన్న లేజీ. అది చెప్పడానికి వదిలేసి వచ్చా కాలేజీ, ఎక్కాను ఈ స్టేజీ. అయినా ఇంతకుముందు పెద్దల ముందు చెప్పడానికి సరిపోదు నా ఏజీ. దీన్ని తెలుసుకొని ఈ పండగ సందర్భమున ఉగాది దినం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలతో పాటు మిగతా 12 జిల్లాలకు శుభదినం. ప్రజలు చేయాలి నమ్మకమైన వ్యక్తితో రణం. ప్రజాభివృద్ధికి ఆయనే కారణం, ఆయనే అవ్వాలి మనకు శరణం. పట్టని తెలుగు తల్లి చరణం. తెలుగు భాషకు లేదు మరణం. తెలుగు అనేది ఒక ఆభరణం. ఆ తెలుగు మాట్లాడకపోతున్న వల్లే మనలో పోతుంది సహనం. పరభాషల వల్ల మనం అవుతున్నాం దహనం. తెలుగుంటేనే జీవనం, తెలుగులో జన్మ పావనం. ఆ తెలుగు అనేదే మన భవనం. ఆ తెలుగు తప్ప వేరేది కనం అని చెప్తుంది నా మనం, చెప్పాలి మనం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. పంతులు గారు లేదు అండ. నా తెలుగు తీయటి లడ్డుండా, నేను తెలుగువాడిగా ఉండా. ఎగరేస్తా తెలుగు అనే జెండా, అదే నా అజెండా. ఆ తెలుగు భాషకి ప్రాణం పోసేటటువంటి మహోన్నతమైన తల్లిదండ్రులారా, ఈ బిడ్డ మీ బిడ్డ. ఇది మా కోరిక. అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ చేరిక. ఆహ్వానించాడు ఏలిక. కష్టమైన పనులు సాధించడం ఆయనకు తేలిక. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి బాలబాలిక. ఏటేటా జరపాలి ఈ వేడుక. ఇది కావాలి ప్రజలకు వాడుక. ఇది ప్రజలిచ్చిన కానుక. మేము మీ అభిమానం కనుక నా మాటల వద్ద వద్దు సార్ కెనక. మోగించండి మీ చప్పట్ల జనక జనక. దీనిని తెలుసుకొని ఈ రోజున ఏమి ఇంకెక్కడైనా పెట్టొచ్చు కదా, ఇక్కడెందుకు పెట్టారు సభ అని ఎమ్మెల్యే గారిని అడిగితే పేరు శాంతి అని ఉందండి, అందుకని శాంతంగా ఉంటుందని పెట్టానన్నాడు. ఆహా, ఎంత గొప్ప మాట చెప్పినావు సార్. దీనికి అందరికీ కూడా చాలా బాధ ఏందో తెలుసా. ఈ దేశానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకడు కర్షకుడు, ఒకడు సైనికుడు. నేను సార్ ఎమ్మెల్యే గారు, నేను లెక్చరర్ని, ప్రొఫెసర్ని. నేను హరిశ్చంద్ర వంశం. కారణం అయ్యవారు చెప్పే మాట ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. ప్రతి నెల 10వ తేదీ నేను చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నా మొన్నటి నుంచి. ఎందుకు తెలుసా, ఆ రోజు ఒక అమ్మాయి కన్ను కొట్టింది. నమ్మద్దు, ఇంకెందుకు నోటికి బూతులు వస్తున్నాయి. ఆ విడిచింది కన్ను కొడితే 3 రోజులు ఏకదాటిగా టీవీలో చూపించారు. అదే 10వ తేదీన కుందు రమేష్ అనే ఒక వీర సైనికుడు, 24 ఏళ్ల కుర్రవాడు, 2 నెలల ముందు పెళ్లి చేసుకున్నవాడు, 15 మంది సిపాయిల్ని కాపాడటానికి తన శరీరాన్ని త్యాగం చేస్తే టీవీలలో పేపర్లలో ఒక 5 నిమిషాలు ఒక 2 లైన్లలో చూపించారు సార్. ఎటుపోతున్నారు? కోట్లు తీసుకొని గుడ్డలు ఉన్నాయా లేవా లేదు అని చెప్పి ఎగిరే ఒక సినిమా నటి చనిపోతే 3 రోజులు చర్చలు జరిపారు. ఆమె జీవిత పాఠాలంతా మనకేదో గొప్ప పాఠాలుగా బోధించారు. అదే రోజున హిందూ మత ధర్మ సంస్థాపకుడు, ఇతర మతాలతో ప్రేమగా ఉండాలని పలికిన జయేంద్ర సరస్వతి గారు చనిపోతే ఒక మూల అలా చూపించారు. ఏమండి మా ఊరికి మొన్న ఒక ముస్లింల పెద్దలు వచ్చారు. వాళ్ళు చెప్పే బోధనలు వింటుంటే పరవశించిపోయాం. మానవుడు ఎట్లా బతకాలో అతను ఉర్దూలో చెప్తుంటే పక్కన తర్జుమా చేసి చెప్తుంటే పులకరించిపోయినాం. ఒక స్వామి వచ్చాడు. ఒక స్వామి వచ్చిన రోజున హిందువులు 10 మంది వచ్చారు. ఏం పనులు మీకు? ఏమి పనులున్నాయి? అన్ని వదులుకోవాలి, రావాలి, ధర్మాన్ని నడవాలి చెప్పడానికి మహోన్నతులు వచ్చారని చేసేది తెలియాలి. అది తెలియాలి అంటే అమ్మాయి నీ మీద ఆధారపడింది. మీలో ఒక్కడికన్నా భగవద్గీత మొత్తం వచ్చా? ఒకరికన్నా ఖురాన్ మొత్తం వచ్చా? ఒకరికన్నా బైబిల్ మొత్తం వచ్చా? కనీసం 10 పద్యాలన్నా చెప్పాలి. ఘంటసాల గారిని చూడండి, నేను భగవద్గీత పాడిన మరుక్షణమే పాటలకు పాడనన్నాడు. ఓహో అట్లనా అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆసుపత్రిలోనే ఆయన చేత పాడించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆసుపత్రిలో భగవద్గీత పాడి ఆసుపత్రిలోనే కన్ను మూశాడు ఘంటసాల గారు. ఏమనుకున్నారు? బిడ్డలకు భగవద్గీతలో 2 వాక్యాలు నేర్పించండి, ఖురాన్లో 2 వాక్యాలు నేర్పించండి,
బైబిల్లో 2 వాక్యాలు నేర్పించండి. అసలు వీళ్ళు పిల్లలకు క్యారేజ్ పంపిస్తూ ఒరే నువ్వే తినరా పక్కనోడికి పెట్టొద్దని చెప్తున్నారు సార్. అమ్మో 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 అమ్మా ఎంత పొరపాటు చేస్తున్నావు అమ్మా. నీ బిడ్డకు 2 పెడుతూ ఇంకో స్నేహితులు కూడా 2 అని పెట్టి 4 అని పెట్టమ్మా, 4 అని చెప్పమ్మా. ఇంకోళ్ళకి పెట్టొద్దురా నువ్వే తినరా అని చెప్తే రేపు వాడికి ఎవరు పెట్టరమ్మా. తెలియక జరుగుతుంది మోసం. కనుక ఈ పండగ సందర్భమున మీరందరూ మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఇటువంటి మహనీయుడి యొక్క ఈ నియోజకవర్గ నామినేషను బిడ్డ నీకోసం ప్రాణాలే ఇస్తారు డొనేషన్. మీలాంటి బిడ్డలు చూసి గర్విస్తుంది నా నేషను. ఇదేదో అనుకోవద్దు ఎమోషను. రేపు రాబోయేది ప్రజలకు ఎగ్జామినేషను. జాగ్రత్తగా తీసుకో ప్రిపరేషను. ప్రజలు ఇస్తారు కోఆపరేషను. సక్సెస్ అవుతుంది నీ ఆపరేషను. నువ్వెట్టా సృష్టిస్తావా సెన్సేషను. అది చెప్పడానికి వచ్చాను ఈ లొకేషను. ఏదో అనుకోకండి మాటల అట్రాక్షను. జనాలు తప్పుతున్నారు అట్రాక్షను. నా మీద చూపిస్తే ఎలా రియాక్షను. నాకు కావాల్సింది మీరు చెప్పట్టు శాంక్షను. బాబు లేమ్మా పెద్ద ఆయన వచ్చాడు నువ్వు కూర్చుంటాడు. లేదు రాలే సార్ మాకు తెలుసులేవాయా. చెప్పిన వాడెవడు, ఆయన వయసు ఎంత, ఆయన చెప్పంగానే వెంటనే ఆచరించాలి. ఈ రోజు ఐవార్లందరూ ఎందుకు బయోమెట్రిక్లు బొట్టనేలు వేస్తున్నారు. ఆ రోజు ఐవారు ద్రోణాచార్యుడు అన్యాయంగా ఏకలుడు బొట్టనేలు కొట్టేసిలే. అందుకని ఇప్పుడు ఐవార్లందరూ బొట్టనేలతో బయోమెట్రిక్ వేస్తున్నారు. అందరికీ ఇప్పుడు బయోమెట్రిక్లు వచ్చాయి. ద్రోణాచార్యుడు చేసిన ద్రోహానికి ఈ రోజు ఉద్యోగులందరం బొట్టనేలతో బయోమెట్రిక్లు వేస్తున్నాం. ఏం సార్ తప్పు చెప్పానా? తెలుసుకో. ఆ రోజుల్లో ఒక్కొక్క పాట ఎంత బాగుండేది. పద్యం వచ్చా పిల్లలకి. గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిది లోకపావని అయిన ఆకాశ గంగకు. నేను తీసుకున్నాను ఎక్కువ టైము. సిఏ గారి దృష్టిలో క్రైము. ఎమ్మెల్యే గారు మళ్ళా నన్ను చేశారు బ్లేము. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆడాలి గేము. వాళ్ళకి ఆ రంగాల్లో అంత నేము. మీ మైండ్లో వస్తున్నా అది కొత్త స్కీము. మనమంతా కావాలి ఒక టీము. ఎమ్మెల్యే అంటే రగిలే ఫ్లేము. అందుకే ఫస్ట్ రంగాన్ని ఇచ్చారు అనుకో ఒక ఫ్రేము. ఏం సార్ ఉన్నారు కాము. ఓ పద్యం రాదు. మన పిల్లలకు ప్రతి పదార్థం తింటం తెలుసు, ప్రతి పదార్థం తెలియదు. చెప్పటల్లా. కనుక నా పెద్దలు నా మాట మన్నించి, ఈ పంతులు మాట మన్నించి ఆయా రంగాలలో నిష్ణాతులైన అనుభవస్తులైన మహోన్నతులైన వాళ్ళు చెప్పే ప్రతి మాటను పాటిస్తే నా ప్రజలు మీకు రక్షణ కోట. రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రేమకు వేయలేరు మీరు కాట. వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట. మీరే సమాజానికి రతనాల మూట. ఈ సంవత్సరం జాగ్రత్తగా సాగించిన ఈ వేట నీ ఆనందంలో మాకు ఇవ్వు వాట. పసిబిడ్డవు చెప్పావంటే ఇచ్చవు మాట. ఇక సాగించండి మీ వేట. టైం అయింది వస్తా టాటా. బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి జై హింద్. రంజింపజేస్తే మీరందరూ కూడా లేచి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఏ ఇవ్వగలం ఈ కళాస్పష్టకి మన కరతాళ్ల ధ్వనులతో జేజేలు తప్ప